హౌ టు ఫైండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇంటర్సెక్షన్ మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్లో ఇంటర్సెక్షన్ అంటే మనకి కామన్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కామన్ వాల్యూస్ రెండు ఎరేల్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేయాలి. ఇది మనకి ఇక్కడ చేయాల్సిన టాస్క్ అన్నమాట. అయితే మనం దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ రెండు ఎరేస్ కావాలి కాబట్టి నేను array 1 array 2 అని చెప్పి తీసుకున్నాను. 1 2 3 4 5 3 4 5 6 7 అంటే మనకి దీంట్లో ఫస్ట్ ఏరియాలో 3 4 5 అనేది ఉన్నది, సెకండ్ ఏరియాలో 3 4 5 అనేది రెండు ఉన్నది. ఇక్కడ రెండు కామన్గా ఉన్నాయి అన్నమాట. అయితే వీటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రోగ్రామాటికల్గా చూసినట్టయితే స్టెప్ 1లో మనము ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేసి ఇక్కడ మనము చెక్ చేస్తాము. నేను అవుట్పుట్ కోసము ఇన్పుట్లు మనకు రెండు ఉన్నాయి. అవుట్పుట్ కోసం మనం అవుట్పుట్ చూపించాలి కాబట్టి రిజల్ట్ చూపించాలి కాబట్టి అవుట్పుట్ కోసం నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇంటర్సెక్షన్ అని చెప్పేసి. దాని లోపల మనము array1.filter అని చెప్పేసి ఫిల్టర్ మెథడ్ని వాడాను. ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది, వాటిని చెక్ చేసి ఐటెం మనం ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఫస్ట్ array 1లో ఉన్న ఐటమ్స్ని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి మనకి నెక్స్ట్ ఈ ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ చేస్తుంది array2.includes item అని చెప్పేసి మనం రాసాము ఇక్కడ. ఎందుకంటే array 1లో ఉన్న ప్రతి ఐటెంని array 2లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇంక్లూడ్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది, దాని లోపల ఉందా, ఆ array లోపల ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇంక్లూడ్స్ వాడతాం అనమాట. ఫిల్టర్ అనే మెథడ్ ద్వారా array 1లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని చెక్ చేసి array 2లో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనము ఈ రెండు మెథడ్స్ ద్వారా చెక్ చేసి ఒకవేళ ఉంటే ఇంటర్సెక్షన్ అనే వేరియబుల్లోకి మనము పుష్ చేస్తాం అనమాట. అలాగా మనం చేసేస్తాము. ఆ తర్వాత దీన్ని ఇంటర్సెక్షన్ని మనం ప్రింటర్ అంటే కన్సోల్ లాగేసినట్టయితే మనకి 3 4 5 అనేది మనకి రిజల్ట్ వస్తుంది.